పైనుంచి కిందకి దబదబ జలపాతం పడ్డంలా కపిలతీర్థం దగ్గర ఆ కపిలతీర్థం ఉందే, ఆ కపిలతీర్థంలో రోజు ఉదయం పూట ఇంచుమించుగా 5:45 నుంచి 8 గంటల వరకు కపిలుడు జలపాతంలో ఉంటాడు. వెంకటాచల మహాత్మ్యంలో ఉదయం 5:45 నుంచి 8 గంటల వరకు ఆ మధ్యకాలంలో కపిలతీర్థంలో స్నానం చేస్తే కపిల మహర్షి శరీరం మీద నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది. అందువల్ల ఎప్పుడైనా మీరు తిరుపతి వెడితే 8 లోపు స్నానం చెయ్యండి. వాళ్ళు తలుపులు తీస్తాను, తీయకపోతే భగవంతుడిని ప్రార్థించుకోవటమే. అన్నమాచార్యుడిలాగా ఆ దెబ్బతోటి ఆయనే దర్శనమిస్తాడు. అంత గొప్ప మహానుభావుడైన భార్యా సమేతంగా ఉదయం పూట అక్కడ అదృశ్య రూపంలో జలక్రీడలు ఆడతాడు. ఆ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు ఆయన పేరు మీదుగానే వచ్చింది. పాతాళ లోకంలో ఆయన చేసిన జపానికి మెచ్చుకుని ఆకాశగంగని ఎగజిమ్మెట్ట విష్ణుమూర్తి. అటువంటి మహాత్ముడు